శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఆరుద్ర గారు, రామలక్ష్మి గారు వీరిద్దరూ భార్యాభర్తలు, సాహితీ జంట. ఆరుద్ర గారు చాలా సాఫ్ట్ గా ఉండేవారట. అవునవును. కానీ రామలక్ష్మి గారు ఆవిడ చాలా యారగంట్ గా ఉండేవారు అని విన్నాను, ఎవరో చెప్తే. అది ఎంతవరకు వాస్తవం? అంటే ఏంటి ఆ యారగెన్స్ ఏంటి? డెఫినెట్ గా అయితే ఉండొచ్చు. మాకు కూడా చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది అందులో. ఆరుద్ర గారు చాలా మహాజ్ఞాని అండి. చాలా తక్కువ మాట్లాడతాడు, చాలా ఎక్కువ చదువుతాడు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన వాకింగ్కి వెళుతూ కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరన్నా కనిపిస్తే నమస్కారం అండి అంటే నమస్కారం అంటాడు. మీ దేవురు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఊరేంటి, ఆ వివరాలు, ఆ ఊరికి సంబంధించినటువంటి వివరాలని అడుగుతూ ఉంటాడు. సో ఎవరన్నా వ్యక్తులు కనిపిస్తాయని వాళ్ళని చాలా చక్కగా పలకరిస్తూ ఉంటాడు. వాళ్ళకి సంబంధించిన ఊరు వివరాలు కానీ అవన్నీ కనుక్కుంటూ ఉంటాడు. సో ఈయన ఎందుకు ఇలాగా అందరినీ ఆ విధంగా కనుక్కుంటాడు అనేటటువంటి ప్రశ్నకి దొరికిన సమాధానం ఏంటంటే, ఆయన ఒక పెద్ద గ్రంథం రాశాడండి, సమగ్ర ఆంధ్ర సాహిత్యం అని రాశాడు. సో అందులో చాలా విషయాలు క్రోడీకరించాడు అనమాట. తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్కి వచ్చేటప్పుడు కూడా, నేను బాపు గారు సంపూర్ణ రామాయణ సినిమా చేసేటప్పుడు రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చేవాడు ఆయన. బాపు గారు ముళ్ళపూడి వెంకటరమణ గారికి, ఆరుద్ర గారికి బాగా దోస్తు. ఆయన అక్కడికి వచ్చేటప్పుడు కూడా, ఆయనతో కూర్చునేటప్పుడు కూడా ఆయన సంభాషణ మృదువుగా, మెత్తగా, చాలా సౌమ్యంగా, చాలా చక్కగా ఉంటుంది. అయితే ఆరుద్ర రామలక్ష్మి గారు మాత్రం చాలా వైల్డ్గా ఉంటుంది ఆవిడ మాట కానీ, ఆవిడ తీరు కానీ, బిహేవియర్ కానీ. ఒకరోజు నేను మహానగ్న అనేటటువంటి ఫ్రెండ్, వాడు చాలా గొప్ప రైటరు. అతను విజయవాడ కొవ్వూరు కాలేజీలో సంస్కృత్ చదువుకున్నాడు, చాలా మేధావి. సో మా ఇద్దరం అలాగ వెళుతూ ఆరుద్ర గారి ఇంటికి కనిపిస్తే, ఒరే ఆరుద్ర గారి దగ్గరికి వెళదాంరా అన్నాడు. అనేసరికి సరే పదా అని అన్నానండి. మేము గేటు తెరుచుకుంటూ ఉంటేసరికి ఆ గేటు చప్పుడుకి అక్కడ ఒక కుక్క గొలుసుతో కట్టేస్తుందండి, చాలా టైగర్ లాగా ఎంత ఉంది, నల్లగా. అది అరుస్తుంది. అరుస్తుండేసరికి అరుపులు విని రామలక్ష్మి గారు లోపల నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి అరుస్తున్న కుక్కను ఉద్దేశించి, ఎందుకే అలా అరుస్తావు, విప్లవ కుక్కలాగా, విప్లవ కవిలాగా ఉంది. కుక్కనే, మమ్మల్ని ఏమల్లా, ఎందుకే అలా అరుస్తావు, విప్లవ కవిలాగా ఉంది. నా పక్కన ఉండేవాడు విప్లవ కవి, వాడి పెన్నేమో మహానగ్న. వెంటనే వాడు అందుకునండి, దాన్ని గొలుసుతో కట్టేశారు, ఆ గొలుసు విప్పి చూడండి, దాని తడాకా చూపిస్తుంది అన్నాడు. నాకు పక్కనున్న వాడిని నేను భయపడ్డా. రామలక్ష్మి గారిని వీడు చూడలేదు, ఆవిడేమో అనలేదు, అసలు ఆవిడతో పరిచయం లేదు, ఆ విధంగా రిటార్ట్ ఇచ్చాడు. అనేసరికి ఆవిడేమో అన్ఎక్స్పెక్టెడ్, ఇటువంటి సమాధానం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. సరే ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని అంది. అంటే ఆరుద్ర గారిని చూద్దామని వచ్చామండి. ఆ గదిలో ఉన్నాడు, వెళ్ళండి అని అంది. అనేసరికి నెమ్మదిగా ఆరుద్ర గారి గదిలోకి వెళ్ళాం. ఆరుద్ర గారి గదిలోకి వెళితే ఆరుద్ర గారు, ఆయన రూము చుట్టూ లైబ్రరీ, బుక్స్, ర్యాక్స్ నిండా బుక్స్. సో ఒక లైబ్రరీలో కూర్చున్నట్టు ఉంటుంది ఆయన రూము. సో నమస్కారం అండి అంటే, నమస్కారం, రండి ఎవరు మీరు అని అంటే, రండి కూర్చోండి అని అన్నారు. కూర్చున్నాం. ఈవిడ ఎంత వైల్డ్గా రియాక్ట్ అయిందో, ఆయన అంత సౌమ్యంగా, ఆయన చాలా మెత్తగా, మీ దేవురు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి అని అంటే, నా పేరు అడిగితే కనగాల జయకుమార్ అన్నాను నేను. అని అంటే, కనగాల అనేటటువంటి ఊరు నుంచి వచ్చారా మీరు అని అన్నాడు ఆయన. నాకు అప్పటి వరకు రేపల్లి దగ్గర కనగాల అనేటటువంటి ఒక ఊరుంది అనేటటువంటి ఇది కూడా పెద్దగా నాకు తెలియదు. సో మీరు అక్కడి నుంచి మైగ్రేట్ వచ్చి ఉంటారు, మీరు ఫోర్ ఫాదర్సు, చాలా ఇంటి పేర్లు ఊళ్ళ పేర్లే ఉంటాయి అని కనగాల వంశం గురించి
మా ఫోర్ ఫాదర్స్ గురించి చాలా డీటెయిల్స్ చెప్పాడు ఆయన. అలాగే నా మిత్రుడు ఆ మహానగ్న ఊరి పేరు, వాడు కొవ్వూరు సాంస్క్రిట్ కాలేజీ, ఆ సాంస్క్రిట్ కాలేజీలో ఎవరెవరు ఎప్పుడు పనిచేశారు ఆ వివరాలని చెప్పుకొచ్చాడు ఆయన. సో తర్వాత ఆయన చాలా గొప్ప గ్రంథం రాశాడు, సమగ్ర ఆంధ్ర సాహిత్యం అని చాలా పుస్తకం రాశాడు. ఓకే. సో భార్యాభర్తలైనా సరే మ్యాన్ టు మ్యాన్ డిఫర్స్. ఆ విధంగా రామలక్ష్మి గారు, ఆవిడ కట్ థ్రోట్, ఎవరినైనా సరే గట్టిగా విమర్శ చేసేస్తుంది. సో విశ్వనాథ్ గారిని కూడా ఒకసారి ఆయన పిచ్చ బ్రాహ్మడు అన్నది విశ్వనాథ్ గారిని. ఏమనంటే, ఓ డైనింగ్ టేబుల్ చాలా రిచ్గా ఉంటుంది, కింద పెట్టేసుకొని ఆకేసుకొని నేల మీద భోంచేస్తాడు, ఆయన లైఫ్ ఎంజాయ్ చేయటం తెలీదు, అది దాని అంటది. విశ్వనాథ్ గారి సినిమాకి జీవన జ్యోతి అనేటటువంటి సినిమాకి కథ అందించింది ఆవిడ. షీఈస్ ఎ వెరీ గుడ్ రైటర్, నో డౌట్. తర్వాత మాట తీరు కూడా చాలా షూడ్గా బాణం వేసినట్టు ఉంటుంది. తర్వాత సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, ఆవిడ సెన్సార్ బోర్డు మెంబర్ చేసింది. సో ఆ విధంగా భార్యాభర్తలైనా సరే ఆ డిఫరెన్సెస్, సైకాలజీ, మ్యాన్ టు మ్యాన్ సైకాలజీ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఆ విధంగా రామలక్ష్మి గారితో, ఆరుద్ర గారితో మాకు జరిగినటువంటి ఒక అనుభవం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.